స్వామి ఇకపై రాముల వారికి అన్ని జయమేగా అంతే కదమ్మా. రామునికి జయం కలిగితే మనందరికీ జయం కలుగుతుంది. రామరాజ్యంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా ఆ వృద్ధులు కూడా ఎప్పుడు తాము బాగుండాలని ఎవ్వరూ కోరల. అందరూ కూడా రాముడు బాగుండాలనే రామస్యార్థే యశస్విన, రాముడు బాగుండాలి. రామాయణం మొత్తం ఎక్కడ చూసినా అటు కౌసల్య కానివ్వండి, సుమిత్ర కానివ్వండి, కైకమ్మ కానివ్వండి, ఎవరైనా రామరాజ్యంలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇక అరణ్యకాండకు వెళ్తే ఋషులు, ఆ తర్వాత మనం ఆ పైకి వెళ్తే జటాయు ఒక పక్షి కూడా రాముడు బాగుండాలని ఆయుష్మన్ అంటూ రాముడిని చెప్తుంది. అందరూ రాముడు బాగుండాలని కోరారు. అలాంటి గొప్ప స్వామికి జయం కలగాలని మనం కూడా చెప్దాం. ఇందాక స్వామి అన్నట్లు పారాయణ వచ్చిన వాళ్ళు పారాయణ చక్కగా చేస్తారు, కానీ పారాయణ రాని వాళ్ళు ఎలా? అందుకే శ్రీరామనామం, శంకరుడు పరమశివుడు ఎప్పుడో నిరంతరం చేసేది రామనామమే. శ్రీరామ రామ రామేతి అని కదా. అందువల్ల చక్కగా రామనామం పలకండి. మా జీఆర్ స్వామి చెప్తున్నారు, మనమే ఒక రామకోటి స్తూపాలం కావాలి. మన చేతి మీద శ్రీరామ నామాన్ని లేఖనం చేస్తూ శ్రీరామ 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 అంటూ గానం చేస్తూ ఇదొక అద్భుతమైన దివ్య దేహంగా రామనామ స్తూపంగా. మామూలుగా స్తూపం ఎక్కడికి కదలదు, మనం కదిలే స్తూపాలం కావాలి. అందులోనూ రామనామంతో విరాజిల్లే స్తూపాలం కావాలి. అందుకని చక్కగా ముహూర్త సమయానికి మీరు రామనామాన్ని రాయండి. స్వామీజీ ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు, ఒక చీమలన్నీ ఒక దారిలో వెళ్తే కొంచెంసేపటికి చీమలు వెళ్ళిపోయాక దాని మీద ఒక గీత ఏర్పడుతుంది. అలాగే మన మనస్సులో రామనామం అనే గీత కనుక ఏర్పడితే రాముడు అనే రూపం ఏర్పడుతుందట. ఏర్పడి మనం కూడా రాముడిలో ఉండే కనీసం ఒక్క గుణం, ఒక మంచి గుణం మనకు వచ్చినా చాలు కదా, మనం బాగుపడతాం. అందువల్ల మనందరం ఆ రాముని మనస్సులో పెట్టుకుని ఆయన చెప్పినట్లు దీపారాయణ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు, అయ్యో నేను బయట ఉన్నాను, మొబైల్ చూస్తున్నా, దీపం పెట్టుకోవడానికి లేదంటే మా ఆళ్వార్లు చెప్పిన ప్రకారం చెప్తా. ఈ భూమి మొత్తాన్ని ప్రమిద చేయండి, సముద్ర జలాల్ని నేతిగా పోయండి, సూర్యుడిని ఒత్తిగా పెట్టండి, అయిపోయింది, దీపారాధన అయిపోతుంది. డబ్బు ఉంటే, సామాన్లు ఉంటే దీపం పెట్టుకోండి, లేకపోతే ఇలా పెట్టుకోవచ్చును. మానసికంగా మనం చేసే ప్రతిదీ కోటి రెట్ల ఫలాలను ఇస్తుంది. శారీరకంగా మన దగ్గర ఉంటే అన్నీ చేస్తాం, లేవు భావన చెందండి. యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మన భావన ఎంత మంచిగా ఉంటే అంత మంచి ఫలాలు వస్తాయి. అలా లేదనుకోండి, అమ్మో నాకేదో జరుగుతుంది, నాకేదో అయిపోతుంది అని అనుకున్నావా, నిజంగా నువ్వు పాతాళంలో పడిపోతావు. నాకేం కాదు, నా బాలరాముడు ప్రతిష్ఠితుడు అవుతున్నాడు, నాకు చెయ్యిస్తాడు, నన్ను రక్షిస్తాడు అని ఇలాంటి మంచి భావాలు పెంచుకోండి, మీకు ఎప్పుడూ రక్షణే. అందుకే మన శాస్త్రాలన్నీ చెప్తాయి, మంచి భావన పెట్టుకో. ఏదైనా జ్యోతిష్యం అనేది ఒక దృశ్యాన్ని చూపిస్తుంది, దాన్ని చూసి భయపడకుండా ధైర్యంతో ముందుకు అడుగులు వేయి అని చెప్తారు. అటువంటి అడుగులు వేసే క్రమంలో చక్కగా మీరంతా రామనామాన్ని రాస్తూ, వీలైతే మన వాళ్ళు పొద్దున్న సంక్షేప రామాయణాన్ని మీకు అందించారు. మన జీఆర్ స్వామి చెప్పింది అది మనం పుస్తకాలు ఉన్నా లేకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, వారు చెప్తున్న చిన్న చిన్న పదాలు అందరం అనొచ్చు కదా. రామాయణం చేస్తే పూర్తి రామాయణం 24,000 శ్లోకాలు. అదే బ్రహ్మలోకంలో 100 కోట్ల గ్రంథం. రెండూ చదవడం కష్టమే ఈ పూట, కానీ 100 శ్లోకాలు చదివితే చాలు. దానికే మూల రామాయణం, సంక్షేప రామాయణం అని పేరు. పూర్తి రామాయణాన్ని చదివిన ఫలం మనకి దక్కుతుంది. చక్కగా అందరూ చేయండి. కాలాగ్ని సదృశ క్రోధే అంటారు రామచంద్రుని. కోపం వస్తే కాలాగ్నిలా ఉంటట. క్షమయా పృథివీ సమహ, క్షమించే గుణంలో భూదేవి కంటే గొప్పవాటండి స్వామి. అటువంటి గొప్ప రామచంద్రుడు చంద్రుళ్లాగా అందరికీ ప్రియ దర్శనాన్ని ఇస్తాడు ఆ స్వామి. అటువంటి రాముడు ఎన్ని విద్యలు నేర్చాడో అన్ని విద్యలు మనము నేర్స్తాం, కానీ ప్రతి విద్య మనకి రావు. కొంతమంది అన్నీ చదువుకుంటారు కానీ స్ఫురణకి రావు. తర్వాత ఏ సందర్భంలో ఏం చెప్పాలో ఆ ప్రజ్ఞ అందరికీ ఉండదు. కొంతమందికి మాటల పుట్టలు అవుతారు, మన యాంకర్స్ లాగా కదండి. అలా అలా పుట్టుకొస్తూనే ఉంటాయి మాటలు. అలాగా ఆ ప్రతిభ, దాన్ని ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞ కలిగిన వాట రామచంద్రుడు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడై ఉండాలి. చదువుకోవడం ఒక ఎత్తు కాదు కదా, స్మృతిమాన్, అన్నీ గుర్తుండాలి. గుర్తుండడమే కాదు, ఏ సందర్భంలో దాన్ని వాడాలో ఆ సందర్భానికి తగినట్టుగా బయట పెట్టాలి. కానీ రామచంద్రుడికి అలా గుర్తు చేసుకునే అలవాటు లేదటండి. ఎందుకంటే అవే గుర్తొస్తాయటండి. రామ నన్ను చెప్పు, నన్ను చెప్పు,
నా గురించి మాట్లాడు అని అలా అన్నీ ముందుకొచ్చి కనపడుతూ ఉండేటండి రామచంద్రుడికి. అంత గొప్పతనం, అంత విద్యావేత్త రామచంద్రుడు. అటువంటి రాముడిని మనసారా మనం స్మరిస్తూ అంజలి ఘటిద్దాం. ఆ రామచంద్రుని యొక్క పావన నామమన్నా, ఆయన పావన పాదధూళి సోకిన మనకు తెలుసు కదా, అహల్య లాంటి వారికే పాపం మొత్తం తొలగింది అని మనం విన్నాం. అటువంటి రామనామం జపిస్తే ఎన్ని పాతకాలైనా మనకి పోతాయి. అటువంటి రామనామాన్ని చక్కగా మీరు జపించండి. చక్కగా శ్రవణం చేస్తున్నారు మన పడాల బ్రదర్స్, చక్కగా మీకు పాటల రూపంలో వినిపించారు. నాకు ఈ డిబేట్ ఫస్ట్ టైం ఏమో అనిపిస్తుంది. నేను ఎప్పుడు రాలేదు, కానీ ఎందుకంటే సహజంగా వాదనలు ఎక్కువ ఉంటుంటాయని మేము వీటికి దూరం ఉంటాం. మాకు సంవాదం తప్ప వాదనలు వద్దు, మాకు ప్రమోదం తప్ప రాముని గురించి మాట్లాడేవి తప్ప. అందుకే మేము ఎక్కడైనా రాముని చూస్తాం. అలాంటి వాదాలు ఉంటే విరామం తీసుకుంటాం. అందులో రాముడు ఉంటాడు కదా.